గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురు విద్యానందనాథ గురు చరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్ర పవిత్రం శ్రీ మహద్గురు నమో నమః. 2025 జూలై నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి మాస ఫలితాలు చెప్పుకుందాం. రవి బుధులు కలిసి ఉన్నారు. బుధాదిత్య యోగం మంచి యోగం. గురువు 9 ఉంటున్నాడు, శుక్రుడు 8 ఉంటున్నాడు, శని 6 ఉన్నాడు, కూజ కేతువులు ఏకాదశంలో ఉన్నారు. బా ఎంత బాగున్నదో. మేషం దగ్గర నుంచి తుల వరకు వచ్చే లోపల తులకి ఉన్నటువంటి మంచి ఏ రాశిలో కనపడలా. ఇది గోచారం. గోచారం అంటే 25 వంతులే జరుగుతుంది. దీంట్లో ఈ రాశిలో మీకు 25 వంతులు అంతా మంచే జరుగుతుంది. అది మాత్రం కరెక్ట్. అయితే దాన్ని చెడగొట్టడానికి జన్మలగ్న రీత్యా గ్రహాలు ఏమన్నా భాగాలు ఏవేమో చూడాలి. ఈ రాశి వాళ్ళు చదువు బాగా సాగుతుంది. విదేశాలకు వెళ్ళటానికి చాలా అవకాశం ఉంది. వివాహం జరుగుతుంది. మంచి సంతానం కలుగుతారు. మరి వాహనాలు కొనుక్కునేవాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు. వ్యాపారం బాగా సాగుతుంది. భూమి, ఇళ్ళు, స్థలాలు, పొలాలు కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. అందరితో మంచిగా మాట్లాడతారు. మీరు పుట్టిండిలగాయతో 100 సంవత్సరాల లోపల ఈ నెల లాంటి మంచి రోజును మళ్ళీ మీరు ఎప్పుడు చూడబోరు. ఇటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా మీ జాతక రీత్యా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏమంటే నీటి లోపల రాళ్ళు ఉంటాయి. నదులు ఉన్నాయి కదా, నదుల్లోంచి నీళ్లు వెళుతూ ఉంటే మరి గులకరాయండి పలకలుగా ఉంటుంది, ముళ్ళుగా ఉంటుంది. అది గుచ్చుకుండేట్టుగా ఉంటుంది. దాని మీద కాలేస్తే అటువంటి రాయి కూడా ఏమవుతుంది, నీటి దెబ్బకి అరిగి 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 గుండ్రాయిలాగా తయారవుతుంది. ఓ చోట చెప్తాడు, రాయన్నది ఒకనాటికి రత్నమవునురా అన్నారు. నీటిలో ఉన్న రాయే రత్నం అవుతుంది. కారణం ఏంటంటే లోపల ఉండేది ఒకటి, పైకి ఉండేది ఒకటి. ఇప్పుడు మనకు ఉండేది లోపలంతా విషమే, అమృతం మన దగ్గర లేదు. అమృతం కనుక ఉంటే, మన మనస్తత్వం మంచిదై ఉంటే మనం బాగుంటాం, అందరూ బాగుంటారు. విపరీతమైన స్వార్థం. ఎవరు ఏమైనా అయిపోని, మనం బాగా సంపాదించుకోవాలి, మనం బాగుండాలి. ఇతరుల దగ్గర దోచుకున్నా బాధ లేదు, వాళ్ళు ఏమైపోయినా పర్వాలే. ఇట్లాంటి మనస్తత్వంతో విపరీతంగా సంపాదించుకోవటం, డబ్బు కోసం చేయడానికి దురాగతాలు చేయటం ఇట్లా జరుగుతుంది. అందుకే పోతన గారు భాగవతంలో ఆంధ్రదేశంలో బమ్మెరలో పుట్టిన పోతన గారు ఒక పద్యం రాశాడు. వ్యాసుడు రాసిన దాంట్లోదే ఒక పద్యభాగంలో, సంస్కృతంలో దాన్ని పద్యభాగంలో మార్చారు. మృతియును జీవనం ఇవి మీదిని లోపల జీవకోటికి సతతము సంభవించు. సావు పుట్టగానేది ప్రతివాడికి కూడా ఉంది. మృతియును జీవనం ఇవి మేదిని లోపల జీవకోటికి సతతము సంభవించు సహజం. ఇది సహజం. చోర హుతాశ సర్ప సంహతులను దప్పి ఆగటను. నీవు చేసినటువంటి పాపం వల్ల, దొంగతనం వల్ల, సర్పాలు కరవటం వల్ల, దొంగలు పడటం వల్ల, ఆశలు కలగటం వల్ల, మరి ఏదైనా నిప్పుల వల్ల కాలి చచ్చిపోవటం, కొండల మీద నుంచి పడి చచ్చిపోవటం, ఇవన్నీ నీవు చేసిన పాపం వల్ల. వయసు తక్కువలోనే చచ్చిపోతారట. ఎట్లా పోతారు? దురాగతమైన ధనాన్ని ఎవడైతే సంపాదిస్తూ ఉంటాడో వాడికి ఆయుష్ తగ్గిపోతుంది. మరి మంచిగా ధర్మంగా ఎవరైతే బతుకుతారో వాళ్ళు వృద్ధాప్యం వచ్చేంత వరకు 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చారు. కానీ ఆశీర్వదించేటప్పుడు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ, 100 సంవత్సరాలు. పురుషత్వం అంటే ధర్మ సత్యాలకు కట్టుబడి జీవించమని ఆశీర్వదిస్తారు. 100 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నారు. కానీ మానవుడి జన్మ 120 సంవత్సరాలు.
60 సంవత్సరాలకి మరి అశ్విని దగ్గర నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాలు, అది షష్ఠి పూర్తి. మళ్ళీ ఇంకో 60 సంవత్సరాలు బతకాలి. ఈ 120 సంవత్సరాలు ఎవరైతే బతుకుతారో వాళ్ళకి మళ్ళీ జన్మ లేదు. జన్మంటూ ఉండాలి అంటే బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం, 4 రకాల జన్మలు ఉన్నాయి. ఈ 4 జన్మల్లో పుణ్యం చేయాలి. ఈ పుణ్యం చేసుకుంటేనే నీకు వయస్సు ముదురుతుంది. కనీసం ఇప్పుడు 70 సంవత్సరాలు వస్తే పూర్ణాయుర్దాయం కింద లెక్కేస్తున్నారు. ఇప్పుడు నా వయస్సు 80 సంవత్సరాలు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆత్మహత్య చేసుకోకూడదు. ధర్మంగా బతకాలి. ధర్మో రక్షతి రక్షిత. నీవు ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం ఎప్పుడు రక్షిస్తుంది. ఎన్ని రోగాలున్నా రోగాల దారి రోగాలు పోతాయి, మనిషి దారిన మనిషి బతుకుతాడు. రమణ మహర్షి అన్న ఆయనకి రాచపుండు పుట్టింది, కానీ ఆయన అసలు దాని గురించి ఆలోచనే చేయలేదు. మనం ఎప్పుడు చెడు గురించి ఆలోచిస్తున్నాం, కానీ మంచిని గురించి ఆలోచించేవాళ్ళు 100కి 10 మందన్నా ఉంటేనే ఈ ప్రపంచం నిలబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. దీని గురించి చెప్పాల్సినంత అవసరం కనపట్టలేదు. మరి ఎక్కడున్నా వజ్రం వజ్రమే, వజ్రం వజ్రేన భీయతే అని ఈ రాశి అంతా మంచి మేలు జరిగే లక్షణాల్లో ఉన్నాయి. తను బతికి 10 మందిని బతికించేటువంటి స్థితిలో ఉంది ఈ రాశి. కాబట్టి ఈ రాశి వాళ్ళు నేను చెప్పింది కరెక్ట్గా మీరు అనుభవించాలంటే వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దాంట్లో ఏదైనా తేడాలుంటే దాన్ని రెమెడీ చేయించుకోండి. ఈ రెమెడీ చేస్తే మీరు 100% మీ యొక్క దోషాలన్నిటి నుంచి విముక్తి పొంది బాగా సంపాదించి దాన్ని సద్వినియోగం మీ బిడ్డ తరం మంచి అనుభవించేటట్లుగా తయారవుతారు. మీ పిల్లలు బాగుపడతారు, మీకు మంచి జరుగుతుంది, మీ కుటుంబ వృద్ధి జరుగుతుంది, మీ వంశానికి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కాబట్టి అట్లా ఉంటే మీకు అంతా బాగుంటుంది. మరి ఇప్పుడు 2024 నుంచి 2028 వరకు కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ జరిగితే పార్లమెంటు మెంబర్లు, అసెంబ్లీ మెంబర్లు మరి ప్రజల ఓట్లతో గెలిచి వచ్చినటువంటి వాళ్ళే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మిగతా మంత్రులు ఎట్లా ఉంటారో మరి పంచాంగరీత్యా 9 గ్రహాలు కూడా రాజు, మంత్రి, సేనాధిపతి అట్లా ఉంటారు. అందులో ఈ సంవత్సరం 6 పాపగ్రహాలు, 3 శుభగ్రహాలు. ఈ పాపగ్రహాల వల్ల వచ్చేది ఏమిటో మనకు తెలుసు కదా, దుర్మార్గుల వల్ల జరిగేది ఏంటో తెలుసు కదా, మంచి వాళ్ళ వల్ల జరిగేది ఏంటో తెలుసు కదా. అట్లా పాపగ్రహాల వల్ల రాష్ట్రం, దేశం, విదేశాలు, ప్రపంచం, అందులో మనకు పాకిస్తాన్ నష్టం. ఎవరికన్నా లాభం వచ్చిందా? యుద్ధమా? పబ్లిక్ యుద్ధం కాదు, అంతర్యుద్ధం. ఇంట్లో భార్యాభర్తలకి, తండ్రి కొడుకులకి, తల్లి బిడ్డలకి కుటుంబ కలహాలు, చేసే ఉద్యోగం చోట మరి నలుగురు కలిసి చేస్తూ ఉంటే వాళ్ళల్లో కలహాలు. ఇట్లాంటి కలహాల వల్ల ఎవరి బ్రతుకు వాడు బ్రతకలేక మనస్సు పాడైపోయి తిన్న తిండి మనకు ఒంటికి పట్టక మనస్సు పిచ్చివాళ్ళగా తయారైపోయి అందరూ బాధలు పడుతున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా యక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. లోపల వెలుపల ఉన్నటువంటి పైన భూమిలో ఉన్నటువంటి ఆ భగవానుడికి నమస్కారం చేసి మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని కోరుతూ స్వస్తి.